అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈరోజే క్యాబినెట్ మీటింగ్ ఉద్యోగుల నిర్ణయాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనుంది. పేపర్లెస్ ఈ క్యాబినెట్ భేటీని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. గత ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని క్యాబినెట్ రద్దు చేయనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కూడా ఉంది. ఇక 12 అంశాల ప్రాతిపదికన వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్తో పాటుగా సచివాలయాలు, వాలంటీర్ల కొనసాగింపు పైన కూడా నిర్ణయం తీసుకోనుంది. ఇక ఏపీ మంత్రివర్గం మరొకసారి కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. 2014-19లో పేపర్లెస్ ఈ క్యాబినెట్ను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. తిరిగి ఇకపై పేపర్లెస్ ఈ క్యాబినెట్ భేటీ నిర్వహించనుంది. అజెండా మొదలుకొని నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ఏపీ సర్కారు అందజేయనుంది. క్యాబినెట్ భేటీలో సెబ్ రద్దు, ఎక్స్చేంజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కూడా ఉంది. ఎక్స్చేంజ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి బాగోతాలకు కేంద్ర బిందువు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని కూటమి సర్కారు అభిప్రాయం వ్యక్తం చేయనుంది. దీంతో సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్స్చేంజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు నిర్వహిస్తుంది. ఇక రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసి ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కూడా ఉంది. ఇక పోలవరం ఎడమ కాలువ పనులు పాత గుత్తేదారులకు ఇస్తూ ఆమోదముద్ర వేసే ఛాన్స్ ఉంది. గ్రామవార్డు సచివాలయ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఎన్డీయూ వాహనాల రద్దు అంశంపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కొన్ని శాఖల బదిలీల గైడ్లైన్స్లో మార్పులు చేర్పులపైన క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. పరిశ్రమలో ప్రమాదాల నివారణ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుతో పాటుగా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, పెండింగ్ వేతనాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.